దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై వైసీపీ భగ్గుమంటోంది. డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టింది. ఆఫీస్కు చేరుకున్న వైసీపీ నేతలు సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గేటు ముందు బైఠాయించారు. పోలీసులు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. వెంటనే తాము డీజీపీని కలవాలన్నారు. దీనికి పోలీసులు అడ్డు చెప్పడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అడిషనల్ డీజీని కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో ఆందోళన విరమించారు వైసీపీ నేతలు. డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లారు. డీజీపీ గారికి ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మా ఎమ్మెల్సీ లెటర్ రాశాడు. మాకు దిక్కు మొక్క నేరాలు దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై వైసీపీ భగ్గుమంటోంది. డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టింది. ఆఫీసుకు చేరుకున్న వైసీపీ నేతలు సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గేటు ముందు బైఠాయించారు. పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీజీపీని కలవాలనే డిమాండ్తో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అడిషనల్ డీజీని కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. డీజీపీ కార్యాలయం లోపలికి వెళ్లారు. చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. మీ జాగిరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే